హాయ్ నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. మనం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాము. ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భాగంగా మనము రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నాము. అందులో భాగంగా మనం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాము. చూస్తున్నాము ఇక్కడ దాటాలంటే ఇక్కడ ఒక పంట మీద దాటాలి. అంటే ఇక్కడ ఒక పడవ లాంటిది ఉంటుంది. కార్లైనా బైక్స్ అయినా ఇక్కడ దాటుకుంటూ వేరే ఊరికి వెళ్ళాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు గోదావరి నదిలో ఉన్నాం. చూద్దాము ఎలా వెళ్తాము. ఇక్కడ ప్రజలు కూడా రోజు నిత్యం ఇక్కడ ప్రయాణం చేస్తుంటారు. ఈ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్ళాలంటే ఇక్కడ ప్రజలు ఎలా ఉన్నది, వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. ఈసారి ఎవరు సీఎం కాబోతున్నారు, ఏ పార్టీకి అధికారం ఇవ్వబోతున్నారు, అలాగే ఇక్కడ ఎమ్మెల్యే ఎవరిని చేయబోతున్నారు, ఏ పార్టీకి అధికారం ఇవ్వబోతున్నారు అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూద్దాం రండి. సరే, మరి ఎలక్షన్స్ వచ్చాయి. మరి ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? జగన్ గారండి. ఎందుకు? అంటే ప్రతి ఒక్క మనిషిలో కూడా ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దామని ప్రతి ఒక్క మనిషిలో ఉందండి. ఇది సంక్షేమ పథకాలు పెట్టండి. ఆరోగ్యశ్రీ 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పెట్టారండి. ఫ్రీ 3 months పెట్టారు. అమ్మ ఒడి పెట్టారు. అలాగే కూడా ఇంకా ఒక 45 సంవత్సరాల మహిళలు దాటి 75,000 ఇంటి కట్టుకు వస్తామన్నారు. డ్వాక్రా రుణమాఫీ పెట్టారు. ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి. ఫ్రీ 3 months పెట్టి ఒక ఇంజనీర్ చదవాలన్నా, డాక్టర్ చదవాలన్నా పెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా మంచి పథకాలు, ఒక మధ్యతర కుటుంబానికి ఉపయోగపడే పథకాలు. దాని గురించి జగన్ గారికే చేయాలని అందరూ అనుకుంటున్నారండి. మరి చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల నుంచి ఏ పథకాలు కానీ ఏమి పెట్టలేదా? మీకు ఈ ప్రభుత్వం నచ్చలేదా? నచ్చలేదండి. జన్మభూమి కమిటీలు వచ్చిన తర్వాత వాళ్ళ డబ్బులు ప్రతిదీ పింఛనీకి 3,000 అడుగుతున్నారండి. హౌసింగ్ లోన్ ఎట్టుకోవాలంటే 15,000 ఇమ్మంటే ముందు ఇస్తే అప్పుడు హౌసింగ్ లోన్ చేస్తామంటున్నారండి. ఈ జన్మభూమి కమిటీలు బాగుపడరు తప్ప ఇక్కడ గ్రామ ప్రజలు ఎవరో బాగుపడలేదండి. ఈ కమిటీలే తినేస్తున్నారండి. మీకేం కాలేదా? మీకేం రాలేదు అసలు? మీకు కానీ ఏం అవ్వలేదండి. అనేక సంక్షేమ పథకాలు పెట్టాడు. పెన్షన్స్ అని, పసుపు కుంకుమ అని, వితంతువులకు పెన్షన్స్ అని, వృద్ధులకు పెన్షన్స్ అని. మీకు కానీ మీ కుటుంబానికి కానీ ఏ ఫలాలు అందలేదా? ఎవరికి అందలేదండి. ఏంటంటే జగన్ గారిలో కాపీ కొట్టి చేసాడండి. ఈ ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి. 2,000 ఇది పసుపు కుంకాలని పెట్టాడండి. 3,000 వచ్చాయి. ఎవరికి ఏమి ఇంకా అందలేదండి చెక్కులు. అంటే జగన్ కాపీ కొట్టి చంద్రబాబు నాయుడు పెట్టారా? ఆయన పెట్టారు. ఆయన 2,000 ఇస్తానడం వల్లనే ఈయన కాపీ కొట్టి ఇవాళ మళ్ళీ 3,000 అంటున్నారండి. అంత సీనియర్ నాయకుడు, చాలాసార్లు ముఖ్యమంత్రి చేసిన అనుభవం ఉంది. ఆయన జగన్ కాపీ కొట్టాల్సిన అవసరం ఉందంటారా? ఉన్నదండి. అంత నమ్మకం మీకు? పక్కా అండి. మరి ఈసారి ఎవరిని కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి? జగన్ గారండి. పక్కా జగన్మోహన్ రెడ్డి గారు. నో డౌట్ అండి. ఎలక్షన్స్ వచ్చాయి, ప్రచారాలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఏ పార్టీకి వాళ్ళు ప్రచారాలు చేసుకుంటున్నారు. మరి ఈసారి మీరెవరిని కోరుకుంటున్నారు ముఖ్యమంత్రిగా? జగన్. ఎందుకు? కొంచెం గాలి కూడా దానికి చాలా బాగుంది. గాలి జగన్ బాగుందా? మీ ఒపీనియన్ ఏంటి? మా ఒపీనియన్ అయితే కొంచెం జగనే బాగుందన్న. మరి చంద్రబాబు నాయుడు ఏం చేయలేదా ఈ 5 సంవత్సరాల నుంచి? నాకు పెద్ద అనిపించలేదు సార్. అనిపించలేదా? ఏం ఫలాలు ఏం అందలేదా మీకు? సరే, మరి జగన్ కావాలంటున్నారు కదా. మరి ఈసారి పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నాడు, నాకు ఒక అవకాశం అని. ఎలా ఉండబోతుంది ఈసారి? ఆయన కొద్దిగా రాజకీయంగా సార్ కొద్దిగా వెనకాల ఉన్నారు. ఇంకా సార్ ఇంకా కొద్దిగా డెవలప్ చేసుకోవాలి సార్. ఆయన ఇంకా కొంచెం వ్యక్తిగతంగా కొంచెం ముందుకెళ్ళాలి. అంటే కొంచెం విధి విధానాలను కొంచెం తెలుసుకోవాలండి. ఆయన ఇంకా తెలుసుకోవాలి. సరే, ఈసారి మాత్రం జగన్కి ఇస్తా అంటారు. జగన్ చేస్తాడా అభివృద్ధి? చేస్తారు సార్. నమ్మకం ఉందా? వారు తండ్రి ఎలా చేశారో ఆయన కూడా అలాగే చేస్తారు. ఆ నమ్మకం ఉంది. వాళ్ళ తండ్రి చేశాడు కాబట్టి జగన్ చేస్తాడని నమ్మకం ఉంది. అంతే, వేరే లేదు. సరే, మీరు మద్దతు ఇస్తే ఈసారి ముఖ్యమంత్రికి ఎవరికి ఇస్తారు మద్దతు? జగన్. అంతే. అంతా నవ్వుకుంటూ చెప్తున్నావు. ఫుల్ మెజార్టీ ఇస్తావా? ఏంది? మా ఏరియా అంతా ఫ్యాన్ బాగుంది సార్. ఫ్యాన్ బాగుంది. సైకిల్ ఉక్కలేదా? సైకిల్ అంత కాదు సార్, ఫ్యానే బాగుంది సార్. టీ గ్లాసులో, గాజు గ్లాసులో టీ తాగవా? అది తాగుతాం సార్. తాగుతావా? కానీ ఫ్యాన్ కావాలి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి. అంతేనా? అంతేనా. రైట్, ఓకే. సార్, మీ పేరు సార్? సురేష్ అండి. సురేష్ గారు, ఏం చేస్తుంటారు సార్ మీరు? కిరాణా హోల్సేల్. కిరాణా హోల్సేలా? ఎలా ఉంది వ్యాపారం? సరే, మరి ముఖ్యమంత్రి ఈసారి ఎవరిని కోరుకుంటున్నారు? ఎలక్షన్స్ వచ్చాయి కదా, మరి వారం రోజులే ఉంది ఎలక్షన్ టైము. మరి ఈసారి ఎవరిని కోరుకుంటున్నారు ముఖ్యమంత్రిగా? జగన్. మీరు జగనేనా? ఎందుకు జగన్ కావాలని కోరుకుంటున్నారు మీరు? మార్పు చెప్తే మార్పు వస్తుంది. మార్పు కావాలా? ఎలాంటి మార్పు కావాలి? మరి మంచి మార్పే వస్తుంది అనుకుంటున్నాను నేను. వస్తుంది అనుకుంటున్నాను. మరి చంద్రబాబు నాయుడు ఏం మార్పు చేయలేదా ఈ రాష్ట్రాన్ని? చేశారు. చేయలేదంటే చేశారు. చాలా సంక్షేమ పథకాలు పెట్టాడు కదా చంద్రబాబు నాయుడు. మీకు ఏమైనా అందినాయా? మీ కుటుంబానికి మీకు ఏమైనా అందాయా? గోల్డ్ లోన్ ఒకటే వచ్చిందండి. అంతే. మాపి గోల్డ్ లోన్ వస్తుంది. అదొకటే వచ్చింది. అదే ఒకటే లబ్ధి పొందారు. సరే, మరి ఈసారి ఎవరు కావాలనుకుంటున్నారు ఈ 2019 ఎలక్షన్స్లో? మార్పు చేద్దామని జగన్. సరే, ఈసారి మద్దతు ఎవరికి ఇస్తారు? జగన్. అంతే, నో డౌట్.
మరి 2019 ఎలక్షన్స్ వచ్చినాయి, ఎవరి పార్టీలు వారు హోరాహోరీగా ప్రచారాలు చేసుకుంటున్నారు. మరి 2019 ఎలక్షన్స్ చాలా టైట్గా ఉండబోతుంది. ఈసారి మీరెవరిని కోరుకుంటున్నారు ముఖ్యమంత్రిగా? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వస్తాడు సార్. టీడీపీ వస్తుంది, పక్కగా టీడీపీ వస్తుంది. ఎందుకు మళ్ళీ చంద్రబాబు నాయుడునే కోరుకుంటున్నారు మీరు? ఏం లేదు సార్, అనుకూలమైన చేశాడు, ఏ విధమైన ఇబ్బందులు లేవు. లేడీస్ని చాలా బాగా పట్టించుకున్నాడు. అందరికి కూడా వాళ్ళకి అది కూడా ఏజ్ బారైన కూడా అతను బాగానే పెన్షన్ అయి కూడా శాంక్షన్ చేశాడు. ఎటు బస్సులోనే మళ్ళీ గ్యారంటీ అతనే వస్తాడు సార్. వస్తుంది. చంద్రబాబు చేసిన పని బాగుందా, మీకు నచ్చిందా? నాకు నచ్చింది సార్. మీకు ఏమైనా అందినాయా ఫలాలు? నాకు పర్లేదు సార్. నాకు రీసెంట్గా అమ్మాయి పుట్టింది, ఇప్పుడు 6 months అమ్మాయికి. ఆయన ఇచ్చిన పెన్షన్లు కానీ అన్నీ కూడా, అది కాకుండా మా ఫాదర్కి కొంచెం హై ఎఫెక్ట్ ఉంది, కళ్ళు కూడా సరిగ్గా కనపడవు ఆయనకి. ఆయన కూడా మంత్లీ వచ్చి 3,000 రూపీస్ ఎగ్జాక్ట్లీ బ్యాంకులో పడుతున్నాయి. ఈసారి వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్ ఇద్దరు వస్తున్నారు, ఈ పోటీ ఎలా ఉండబోతుంది ఈసారి? యాక్చువల్గా అయితే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్నే సార్. నేను చిరంజీవి ఫ్యాన్ని. చిరంజీవి కూడా అప్పట్లో నేను చాలా చూశాను. బట్ ఏంటంటే పవన్ కళ్యాణ్కి వస్తాయి రాడని నేను అన్నాను. బట్ ఏంటంటే అతను పోటీకి ఇప్పుడు వీళ్ళందరి మీద పోటీకి వెళ్ళాలంటే వెళ్ళాడు. ఎగ్జాక్ట్లో 15 to 20 మధ్యలో సీట్లు గ్యాదర్ చేస్తాడు. మొత్తం మీద ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతారు? గ్యారంటీ సీఎం మాత్రం చంద్రబాబు నాయుడు అవుతాడు. నో డౌట్. మరి 2019 ఎలక్షన్స్ వచ్చాయి, వారం రోజుల టైం ఉంది. ఈసారి ఎవరు ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు మీరు? మీరు చంద్రబాబు నాయుడు. ఎందుకని మీరు చంద్రబాబు నాయుడు? నేను వృద్ధులు పట్టించుకున్న తనే, ముసలి వాళ్ళైనా దేనికైనా. ఈరోజు కొడుకులు వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఒక ట్యాబ్లెట్ కొనుక్కోవాలన్నా కొడుకు దగ్గరికి వెళ్ళి చేయాల్సి వస్తుంది. ఈరోజు అటువంటి లేకుండా మెయిన్ మెడిసిన్ కోసం అయినా ఆర్థికంగా సాయం చేశారు. సరే, మీకని మీ కుటుంబానికి ఏమైనా వచ్చాయండి పథకాలు లభించాయి మీకు? పథకాలంటే మెయిన్ మా అమ్మగారు కూడా వృద్ధురాలు, ఫంక్షన్ అన్నీ బాగానే ఇస్తున్నారు. మేరే నెక్స్ట్ సీఎం ఏదైనా అయితే మళ్ళీ ప్రాసెస్ అంతా మారిపోద్ది, మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది. మళ్ళీ డెవలప్ అవ్వడానికి మళ్ళీ కొంతకాలం పడుతుంది. మెయిన్ ఇప్పుడు సన్న తరహాలు అయితే చంద్రబాబు నాయుడు అయితే బెటర్. మీ మద్దతు ఎవరికి ఇస్తారు ఈసారి? చంద్రబాబు పక్కా. నో డౌట్. నేనైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. అభిమానం వేరు, ఇది వేరు. మరి 2019 ఎలక్షన్స్లో మీరు ఎవరిని కోరుకుంటున్నారు ముఖ్యమంత్రిగా? ఎవరిని కోరుకోవటం కన్నా చంద్రన్న గారు మంచి అయ్యి ఇస్తున్నారండి. మరి ఒక చుట్టన్నా జగనన్న రావాలనేమో కొందరు కోరుకుంటున్నారండి. మరి ఒక 10-20 సంవత్సరాల నుంచి చేసినప్పుడు జగనన్నను చూడాలని కొంతమందికి ఆశ ఉందండి. కొంతమందికి ఆశ ఉంది. నువ్వేం కోరుకుంటున్నావు? నువ్వు ఎవరు రావాలని కోరుకుంటున్నావు? మరి చంద్రనారాయణ గారు ఇచ్చారు కదండి మాకు, అది ఇస్తున్నారు కదా. చంద్రన్న ఇస్తున్నాడు కాబట్టి నువ్వు చంద్రన్నకే మద్దతు. ఏమి ఇస్తున్నాడు మీకు చంద్రన్న? 2,000 ఇస్తున్నారండి. ఇస్తున్నాడా? అది అన్న జగనన్న పెట్టిదే ఇచ్చాడండి. ఆయన ఇస్తానన్నాడు, ఈయన చేసేసాడండి. అంతే. మళ్ళీ ఇప్పుడు 3 ఇస్తానంటున్నారండి జగనన్న. ఇప్పుడు మళ్ళీ చంద్రాన్ని 3 ఇచ్చేస్తాను అంటున్నాడు. మరి ఎవరు మంచోళ్ళు? ఇచ్చేటోళ్ళు మంచోళ్ళు ఇస్తారు. మా జగన్ రావాలని మేము కోరుకుంటున్నామండి. జగనే రావాలండి. అంటే ఇవాళ ఉంటాయి, రేపు పోతాయండి డబ్బులు. ఆయన తండ్రి చచ్చిపోయినాకండి, ఎవరండి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు పావలా వడ్డీలు కొట్టారు 3 సంవత్సరాలు. ఇప్పుడు మాకు కొట్టలేదండి. ఇచ్చేసారు, తెచ్చేసుకున్నాం, తినేసాం అంటున్నారండి. కానీ జగనన్నను చూడాలని ఆశ ఉండిపోయిందండి. నీకు అన్న అవుతాడా కొడుకు అవుతాడా? కొడుకులే అండి. జగన్ కొడుకులు అంటాడు. రావాలి. వస్తే బాగా చేస్తాడని నమ్మకం ఉందా నీకు? ఉన్నదండి. ఉన్నదా? సరే, మరి ఈసారి ఎవరికి ఇస్తావు మద్దతు? నువ్వు ఎవరికి వేస్తావు ఓటు? మేము ఎలక్షన్లు ఉన్న కాడ నుంచి ఆయనకే వేస్తాం. ఎవరికి? చంద్రబాబుకే వేసేది లేదు. ఈసారి జగన్కి వేస్తావా? జగనన్నకి వేస్తామండి. వేస్తారా? ఈసారి ముఖ్యమంత్రి జగన్ కావాలా? ఎట్లా ఉంది సార్ ఈ 5 సంవత్సరాల పరిపాలన, చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందా? ఆయన పెట్టిన పథకాలు బాగున్నాయా? బాగున్నాయి. వచ్చాయా మీకు? ఏమేమి వచ్చాయి? మాకు ఈ పథకాల్లో మనకి రైతు రుణం తీర్చలేదండి. అన్నాడు కానీ కొట్టలేదు. ఇది 20 సొసైటీ తీసుకున్నాయి. సొసైటీ కొడతాన్నారు కానీ కొట్టలేదు. అయ్యా ఇది ఒక ఇచ్చారండి, పింఛన్ అదే. ఓకే, మొత్తం మీద పర్లేదా? మరి ఈసారి 2019 ఎలక్షన్స్ చాలా గట్టిగా వస్తున్నాయి, అందరు పోటీగా పడుతున్నారు. మరి ఈసారి ఎవరిని కోరుకుంటున్నారు మీరు? చంద్రబాబు మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలంటున్నారు. ఎందుకు మళ్ళీ చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నారు? ఎవరు చెప్తాం? ఆయన 15 సంవత్సరాలు చేశారు కదా, 20 సంవత్సరాల్లో ఈయన చూద్దాం కొంతమంది అంటున్నారు. మరి జగన్ వస్తున్నాడు, పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ ఏం పడవండి మంచి లేదా? పడవండి డాక్టర్ ఓటు ఇక్కడ జగన్కి ఇద్దరికి పోటీ ఉండదు. ఈ పోటీలో మరి ఈ పోటీని నెగ్గి ఎవరు వస్తారు ముఖ్యమంత్రి? ఏముండి ఎవరు వస్తారని చెప్పను. ఎవరు కోరుకుంటున్నావు? జగన్ రావాలండి.
జగన్ జగన్ రావాలి ఒకసారి చూద్దాం ఈసారి చూద్దామని 10 వేలకు ఉంది చాలా మందికి ఉంది. ఓకే ఓకే చంద్రబాబు నాయుడు బాగానే చేస్తున్నాడు కానీ ఈసారి జగన్ రావాలి చూద్దాం అని కొంతమంది లెక్కండి. చాలా మంది మద్దతు ఎవరికి ఇస్తారు? జగన్కి అండి. జగన్కే. ఎలా ఉంది సార్ ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి, ఈసారి ఎవరిని కోరుకుంటున్నారు మీరు ముఖ్యమంత్రిగా? ఎలాగుందంటే అది ఉన్న వాళ్ళ పరిపాలన కిందే ఉందండి. కార్యకర్తలు వాళ్ళ కింద చేసుకుంటే పరిపాలన కింద ఉంది. ఈసారి కంటే రాజశేఖర రెడ్డి ఎలాగా చేయడో అలాగే జగన్ కోరుకుంటున్నాను వాళ్ళని. ఓకే ఓకే అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన ఈసారి ఏం బాగాలేదు ఈ 5 సంవత్సరాలు. బాగాలేదంటే చిన్న దళారులకి ఏమి ఇంకా పింఛన్లు కూడా చిన్న చిన్న వాళ్ళు ఉండిపోరండి. ఇంకా భూమి దళారులు వీళ్ళు కూడా అదే పెద్ద పెద్ద కార్యకర్తలను బట్టి పింఛన్లు అందుకుంటున్నారండి భూమి దళారు. ఇంకా చిన్న వాళ్ళు ఇంకా ముసలోళ్ళు గట్రా ఉన్నారండి. వాళ్ళకి ఇంకా అక్కడ దేవుడండి. మరి వాళ్ళు దేవుడకూడదు కదండి. ఇంకా అర్హులైన వాళ్ళు దేవుడకూడదు కదా. ఇంకా అలాగే అప్పుడు ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి పొలం అంతా పెన్షన్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు ఎవరు చిన్న వాళ్ళు అందరికీ. అదే రకంగా జరగాలని జగన్ కోరుకుంటున్నాం. సరే ఈసారి మీ మద్దతు ఎవరికి ఇస్తారు? జగన్కే. మరి పవన్ కళ్యాణ్ కూడా అడుగుతున్నాడు కదా ఒకసారి అవకాశం అని, ఎలా ఉండబోతుంది? ఎలా ఉండబోతుందంటే మరి ఈయన ఎప్పటి నుంచి పోరాడుతున్నాడు కదా, పాదయాత్ర చేసాడు, మొత్తం పోరాడుతున్నాడు, బాధలన్నీ చూస్తాడు కదా. అలాగనేది మరి లేటెస్ట్గా వచ్చింది, అలాగనేది చూస్తేనే కానీ తేలదు కదా, తెలియదు కదా. సరే మొత్తం మీద ఈసారి ముఖ్యమంత్రిగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? జగన్ గారిని చూడాలి. అలా డౌట్ లేదు, అసలు డౌట్ లేదు. పక్కాగా చంద్రబాబు నాయుడు కూడా ఇవ్వరు ఈసారి అవకాశం? ఇవ్వమండి, ఇంకా పక్కాగా మేమైతే జగన్కే చేస్తాం. జగన్కే. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.